ప్రతి ఓటు చాలా కీలకం కాబట్టి ఈ రెండు పార్టీలు ఫోకస్ చేస్తూ ఉన్నాయి, పోల్ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మళ్ళీ మీతో మాట్లాడుతూ ఒక కాలర్తో కూడా మాట్లాడదాం మనం. హైదరాబాద్ నుంచి దామోదర్ రావు గారు కాల్ చేశారు. దామోదర్ రావు గారు, డైరెక్ట్ పాయింట్కి వచ్చేయండి. ఈ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మీద మాట్లాడండి సార్. ఈ విషయం అడిగిన ఒక చిన్న విషయం పాయింట్ మాట్లాడచ్చా? ఏదండి సార్, ఈ టాపిక్ ఆడే ముందు ఒక విషయం చెప్పాలి. లేదండి, ఇదే టాపిక్ మాట్లాడండి దయచేసి. ఇదే ఆడతాను సార్, ఇదే ఆడతాను. నా ఆవేదన ఏంటంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటికి కూడా అన్ని న్యూస్ ఛానల్స్ హైదరాబాద్ నుండే బ్రాడ్కాస్ట్ అవుతుంది. ఒక్క ఛానల్ కూడా మన ఏపీకి రాలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి ఛానల్ కూడా హైదరాబాద్ నుండే అవుతుంది. ఆయనకు అధికారము రాజకీయము మన ఏపీలో, కానీ ఆయన వ్యాపారాలు హైదరాబాద్ లో. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది రైట్ అండి, అది వాళ్ళు నిర్ణయించుకుంటారు, అది మనం చెప్పేది కాదు. ఓకే, మీ అభిప్రాయం చెప్పొచ్చు. ఇక పాయింట్కి వచ్చేయండి సార్. నాకు పులివెందుల గురించి ఏది పెద్దగా ఐడియా లేదు సార్. రైట్, ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నట్టు? చాలా చిన్న ఎన్నిక, కొన్ని ఒక ఏడాదిలో మొత్తం పదవీ కాలం కూడా పూర్తవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి 26లో. ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నట్టు? టీడీపీ గెలవడం ద్వారా వైసీపీ మరింత దిగజారిపోయింది జగన్ ఇలాఖాలో అని చెప్పి ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తోందా ఆ పార్టీ, అధికార పార్టీ? అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు కుప్పంలో ఏ విధంగా అరాచకం చేసి కుప్పం జడ్జీసి అలా గెలిచారని చూశారు కదా సార్. ఇప్పుడు వీళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి అంత వాళ్ళంత అరాచకం కాదు, కొంతవరకు గెలవాలని కోరుకుంటున్నారు. అది అంతే సార్. ఓకే, అంటే జగన్ ఇలాకాలో పార్టీని ఓడించడం ద్వారా మరింత మానసికంగా ఇది చేసే ప్రయత్నం అనుకోవాలి, అంతే కదా? రైట్ అండి, థ్యాంక్ యూ దామోదరరావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. జూపూడి ప్రభాకర్ గారు నమస్కారం. హోంమంత్రి అనిత్ గారు కూడా ఈ జడ్పీటీసీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మీద రియాక్ట్ అయ్యారు. వైసీపీ డిఎన్ఏలోనే అవినీతి ఉంది, దోపిడీ ఉంది, దౌర్జన్యం ఉంది, అక్కడ పులివెందుల్లో దౌర్జన్యం చేసి గెలవాలని చెప్పి వైసీపీ ప్రయత్నం చేస్తోంది అని మాట్లాడారు. దాంతోపాటు ఓటమి భయంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద, అధికార దుర్వినియోగం పాల్పడుతోంది అంటూ అనిత రియాక్ట్ అయ్యారు. ఒకసారి అనిత బైట్ ప్లీజ్. అంటే నాకు అదే అర్థం కానిది ఏంటంటే, అసలు ఈ దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం వైసీపీ వాళ్ళ డిఎన్ఏ అండి. వైసీపీ వాళ్ళ డిఎన్ఏలో అది ఉంది.